తిరుమలలోని బాలాజీనగర్ లో చిరుత సంచారం తీవ్ర కలకలం రేపింది. రాత్రి 3 గంటల సమయంలో గంగమ్మ ఆలయం దగ్గరకు వచ్చిన చిరుత అక్కడ ఉన్న పిల్లిపై దాడికి ప్రయత్నించింది. అయితే పిల్లి తప్పించుకొని పరారు కావడంతో చిరుత అక్కడి నుంచి అడవిలోకి వెళ్లిపోయింది. అయితే చిరుతకు సంబంధించిన దృశ్యాలు అక్కడ ఉన్న సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. తిరుమలలోని బాలాజీనగర్ లో చిరుత సంచారం తీవ్ర కలకలం రేపింది. రాత్రి 3 గంటల సమయంలో గంగమ్మ ఆలయం దగ్గరకు వచ్చిన చిరుత అక్కడ ఉన్న పిల్లిపై దాడికి ప్రయత్నించింది. అయితే పిల్లి తప్పించుకొని పరారు కావడంతో చిరుత అక్కడి నుంచి అడవిలోకి వెళ్లిపోయింది. అయితే చిరుతకు సంబంధించిన దృశ్యాలు అక్కడ ఉన్న సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. ఓవరాల్ ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ముఖ్యస్పోనెంట్ జితేందర్ నాటి తెలుసుకుందాం. జితేందర్, తిరుమలలో మళ్లీ చిరుత సంచారం మొదలైంది. సో దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? అధికారులు ఏం చేస్తున్నారు? నీలిమ, గత కొద్ది రోజుల్లో పరిధిలోనే తిరుమల బాలాజీనగర్ లో చిరుత సంచారం 2 సార్లు జరగడంతో అక్కడ ఉన్నటువంటి స్థానికుల్లో కూడా భయాందోళన చెలరేగినటువంటి పరిస్థితి ఉంది. ఈ వేకోజామున ఉదయం 3 గంటల సమయంలో చిరుత స్థానికులను నివసించేటటువంటి బాలాజీనగర్ సమీపంలో ఉన్నటువంటి గంగమ్మ ఆలయం వద్దకు కూడా వచ్చినటువంటి పరిస్థితి ఉంది. అక్కడ ఓ పిల్లిని కూడా వేటాడే ప్రయత్నం చేసింది. ఈ దృశ్యాలన్నీ కూడా సీసీ కెమెరాలో కూడా రికార్డ్ అయినటువంటి పరిస్థితి ఉంది. కాసేపు అక్కడే ఉన్నటువంటి చిరుత తర్వాత అటవీ ప్రాంతంలో కూడా వెళ్ళిపోయింది. గత వారం రోజుల క్రితం కూడా బాలాజీనగర్ ఆనుకొని ఉన్నటువంటి అటవీ ప్రాంతంలో చిరుత సంచరించడంతో అప్పుడే అటవీ అధికారులు అక్కడ చేరుకొని గస్తీని కూడా ఏర్పాటు చేశారు. తిరిగి వారం రోజుల్లోనే మరోసారి చిరుత బాలాజీనగర్ ఉన్నటువంటి స్థానికులు నివసించేటటువంటి ప్రాంతంలోకి రావడంతో మరోసారి అప్రమత్తమైనటువంటి అటవీ అధికారులు రాత్రి వేళలో కూడా గస్తీ ఏర్పాటు చేస్తామని కూడా చెప్పినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే చిరుత సంచరించినటువంటి ప్రాంతంలో కూడా చిరుత జాడ కోసం కూడా గాలిచ్చినటువంటి పరిస్థితి. అయితే అప్పటికే చిరుత అటవీ ప్రాంతంలోకి వెళ్ళిపోవడంతో చిరుత ఏ వైపు వస్తుందన్న దానిపైన కూడా అధికారులు ఒక నిర్ధారణకి వచ్చేటటువంటి పరిస్థితి. ఆ మేరకు అక్కడ గస్తీని కూడా ఏర్పాటు చేసేందుకు కూడా ఏర్పాటు చేస్తున్నటువంటి పరిస్థితి. రైట్, థ్యాంక్ యూ జితేందర్.